ఏం ఫీల్ ఉన్నది మామయ్య. కిరణ్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి కిరణ్ కి ఎక్కువగా డబ్బులు ఉంటాయి. వాళ్ళ నాన్న కిరణ్ ని కేరళకి పంపిస్తాడు చదువుకోవడానికి. ఆ తర్వాత కేరళలో కిరణ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి, కేరళ వెళ్ళిన తర్వాత కిరణ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు మిగిలిన స్టోరీ. అండ్ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి కిరణ్ అబ్బవరం చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మనం చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో కామెడీ టైమింగ్ కానీ చాలా నాకైతే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. నరేష్ గారి ట్రాక్ కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించిన ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. హీరోయిన్ గా చేసిన అమ్మాయి డెబ్యూటెంట్ అయినా చాలా బాగా చేసింది. మ్యూజిక్ చైతన్ భారద్వాజ్, ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఎలాంటి ట్రాక్స్ అయితే ఇచ్చారో దానికి ఏ మాత్రం తగ్గలేదు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కంపేరింగ్ టు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చాలా బెటర్ గా ఉంది. మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో ఒక ట్రాక్ ఉంది. నరేష్ గారి ట్రాక్ కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది. అండ్ దట్స్ ఇట్. నెగిటివ్స్ ఓకే, చాలా ఎంగేజింగ్ గా ఉంది స్టోరీ. అండ్ చాలా వరకు మనం ప్రెడిక్ట్ చేసేయగలం నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. బట్ దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. అండ్ ఈ మూవీకి సినిమా పోస్ట్ ఇస్తున్న రేటింగ్ 3/5. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.